ప్లీజ్ కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన కావిగువ ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. మీ అందరి కోసం మన వీడియోస్ డైలీ వస్తాయి. రోజు మధ్యాహ్నం 1కి పెడదాం అనుకుంటున్నాము. మీకు ఓకేనా? నా కోసమే వచ్చావా మీకు? ఐ లవ్ యూ సో మచ్. అరే ధీరజ్, ధీరు, వీడు ఈడ కూర్చొని ఏం చెప్తాడు? నీ గొంతు ఇలా ఉందేంటి? అయినా పర్లేదు, మొదటిసారి నీ గొంతు నాకు వినిపించావు. నీ గొంతు చాలా బాగుంది. అరే ధీరజ్గా. అరే ఏంద్రా ఉక్కుకే సీరియస్ అవుతాన్నావు నా మీదికి? నిన్ను అసలు ఇక్కడికి ఎవడు రమ్మన్నాడ్రా? ఎవడు రమ్మనుడేంద్రా? గిదేమన్నా నీ ప్రైవేట్ బాత్రూమ్ అనుకుంటానావా, బెడ్రూమ్ అనుకుంటానావా? నువ్వు ఇంటి ముందట గిట్లా కూర్చొని గట్టేటో పైకి చూస్తా ఉంటే ఎట్లున్నదో తెలుసారా? ఎట్లుందిరా సాలిగా? ఎట్లుందంటే చిన్న పోరడు పొద్దుగాల పొలంలా దొడ్డికి పోతాడు కదా, దొడ్డికోంగా పైన విమానంగా అనిపిస్తే ఇట్లా చూసినట్టున్నది. ఠూ ఎదవా, ఎందుకు లేచినావురా అప్పుడే? ఆ స్టిల్లులా ఒక ఫోటో తీసి నీకు చూపించితే నీ అభిప్రాయం ఏందో చెప్పేటోనివి. అరగట్లా చూడకరా నన్ను. ఆయన ఆగి పిచ్చి చెట్టు కాడ కూర్చొని ఏం చేస్తున్నావురా? పిచ్చి చెట్టా? అది పిచ్చి చెట్టులా ఉందారా నీకు? ఎర్ర పూల చెట్టు. అరే అవులే, అది గులాబీ చెట్టురా. గులాబీ చెట్టు అయితే ఏంది, మొన్లు గుచ్చుకుంటాయి, వాటి జోలికోకు. ఏంట్రా నువ్వు అనేది? అవును మరి, నీ స్టేటస్కి ఈ మొక్క సరిపోదు. ఇది నీకు పిచ్చి మొక్క లాంటిది, అర్థమైందా? పూలు అందంగా కనిపించాయని పట్టుకున్నావనుకో, దానికి ఉన్న ముళ్ళు నీకు గుచ్చుకుంటాయి, అర్థమవుతుందా? సక్కా నడు. కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? ఇంత డీప్గా మాట్లాడతావు అనుకోలే. నడు. వస్తున్నావా లేదా? వస్తున్నా. అరే అట్లా చూడకురా, భయమైతుంది నువ్వు చూస్తేనే. నడు. ఎంత గిరాకీ పోయిందో ఏమో ఈడ. అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది నన్ను. షాప్ ఇడిచిపెట్టి వచ్చినావు అక్కడికి. ఏందిరా నువ్వు మీ అమ్మ ఈ షాప్ నా కోసమే పెట్టించినట్టు ఫీల్ అవుతారు? నేనే నడపన్నారా మీ షాప్ని? సంపాదించి మీకు ఇచ్చుడా? ఏ గట్లెందుకు అంటావురా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు పెద్దలు. అంటే ఏంటి చెప్పురా? అంటే నేను షాప్ కాడ లేనప్పుడు నువ్వు షాపును చూసుకోవాలన్నట్టు. థూ, కరెక్ట్ మీనింగ్ చెప్పురా. గద్దెళ్తే నేను గీడెందుకుంటా? ఎప్పుడో కోట్లు సంపాదిద్దు. ఏం చేసినావురా ఇప్పటిదాకా అక్కడ? నల్ల లీక్ అవుతుందని బట్ట చుట్టూ వచ్చిన. ఇప్పుడు కాదురా, అప్పుడు ఎప్పుడో వచ్చినావు కదా ఫోన్ నంబర్ కోసం. ఓ గప్పుడా? వదినకు ఫోన్ కలుస్తలేదని చెప్పడానికి పోయినా. అవును, అక్కడే ఉండి ఏం చేసినావు? ఏగా రమేష్ అన్న వచ్చిండు. రమేష్ అన్న అంటే మేఘు వాళ్ళ హస్బెండా? మళ్ళెందుకు మాట్లాడుతున్నావు ఆమె గురించి? వట్టిగా అడుగుతున్నారా? చెప్పు, బోరు కొడతలేదా నీకు? ఏం లేదురా, గా పిల్ల డిగ్రీ సెకండ్ ఇయర్ అట కదా, 19 ఏళ్ళేనట ఆ పిల్లకు. సారీ వదినమ్మకు 19 ఏళ్ళేనట. నేను నీకు చెప్పాను కదరా, మనకన్నా 2 ఏళ్ళు చిన్నదని. 2 ఏళ్ళేంది, 2.5 3 ఏళ్ళు చిన్న. 19 ఏళ్ళేనట. ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకుందో ఏంటో. ఏమో మరి ఎందుకు చేసుకున్నదో ఏమో. అంటే వాళ్ళ అమ్మా నాన్న ఎట్లా చెప్తే అట్లా. ఆగో, నీకెట్లా తెలుసురా? చెప్పినా కదరా, నా చెల్లి వాణి ఫ్రెండ్ అని. అదే చెప్పింది. ఆవు, స్వీట్లు పట్టుకురమ్మని చెప్పింది వదిన. మీ వదినక? కాదురా, వాళ్ళ ఇంట్లో ఏమో ఫంక్షన్ ఉన్నట్టున్నదిరా. ఎవరింట్లో? ఇంత గుచ్చి అడుగుతానవేంద్రా నన్ను? సంపేయి సపడేకా. అరే ఫంక్షన్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఎవరింట్లో అంటే చెప్పవేంద్రా? కూల్ బ్రో. ఏమో, ఆ పిల్ల వచ్చిన కాడ నుంచి నువ్వు నన్ను బాగా తిడతాన్నావు, సీరియస్ అవుతున్నావు. అరే సారీరా, సారీ చెప్పురా. గా రమేష్ గాడు పిసినారోడ్రా. రూపాయి పోతాను పానం పోతుంది. రోజు 10 రూపాయల పాల ప్యాకెట్ కొనుక్కొని పోతాడు, చూసినావు కదా. మరి పాపం భార్య వచ్చింది, పెద్ద ప్యాకెట్ తీసుకుపోవచ్చు కదా. గదే 10 రూపాయలల్లో 2 సార్లు ఛాయ్ తాగుతారు, మళ్ళా దాన్నే మిగిలించుకొని తోడేసుకుంటారట పెరుగు. అంత ఘోరం చేస్తాడ్రా. అయితే ఏందో ఫంక్షన్ ఉన్నదన్నదిరా. మా అమ్మ గుర్తొత్తలేదు. ఎవరింటారా? వాళ్ళ ఇంట్లోనే, గా రమేష్ అన్న వాళ్ళ ఇంట్లోనట. ఆడేటో బయటకు పోతాను పోయిండు కానీ
ఏందో మా వదినను తయారు చేయండ్రి అని అంటాండ్రు. ఏందో కార్యమట. కార్యమా? ఆ, అదేం ఫంక్షనో ఏమో, దానికోసం స్వీట్లు పట్టుకురమ్మన్నది మా వదినే. ఈరోజేనా తన ఫస్ట్ నైట్? కానీ ఇంకా నాకు దూరం అయిపోతుంది. ఇంకొకసారి తనని చూడాలనుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిపో మేఘు. నేను అక్కడికి ఊరికే రాలేను. ఎవరైనా చూస్తారేమోనని భయమేస్తోంది. నన్ను ఎవరైనా చూసినా సరే నీకు మాత్రం నింద పడద్దు. ఏమో బాగా గలవరిస్తానవేమరా ఈ మధ్య. ఉమ్, ఉమ్, తీసుకుపో మరి ఏదన్నా ఒక డబ్బా. డబ్బా తీసుకుపోతా. పుక్యానికి వస్తానయారా? ఆ పిసినారోడు స్వీట్లు పట్టుకుపోమంటే స్వీట్లు తినది నా పెళ్ళామంటాండ్రా. ఇష్టం లేదట దానికి అని చెప్తాండు. స్వీట్లు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఎవరన్నా? పైసలు ఏడొడతాయో అని గట్లా అంటాండు. అయితే ఏందిరా, తీసుకుపోరాదు. ఏ పాటు ఉంటుంది డబ్బా? నేను ఇస్తలే డబ్బులు. నువ్వు ఇక దానవీర శూరకర్ణ అయిపో. అందరికి ఇట్లా వంచుకుంటూ పోతావారా? నువ్వు ఎంత మంచి ఫ్రెండురా. నా మీద నీకు ఎంత కన్సర్న్ ఉంది. కాదురా, ఇట్లా వంచుకుంటూ పోయినావనుకో, రేపటి రోజు నీ దోస్తుకి ఏమన్నా అవసరం పడితే ఎట్లరా? ఎట్లా సాయం చేస్తావు? దోస్తుకు అవసరం పడుతుందా? ఎవడాడు? నేనే, అది నేనే, ఇది నేనే. బట్టి ఎందుకురా దెబ్బలు తింటావు నాతోటి? అడుగుతావు, చెప్తే తిడతావు. మరి స్వీట్లు ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకుపోతున్నావురా నువ్వు? ఏ పిసినారోడు కావాలనే చెప్తాడు అట్లా అని మా వదిన అనుకున్నది. అనుకొని తెమ్మన్నది. అవసరమా మరి ఆ పిసినారోడికి స్వీట్ డబ్బిచ్చుడు? థూ, వానికి ఓడిస్తాండ్రా. గా పిల్లకే ఓ 2 స్వీట్ ముక్కలు పట్టుకరా, గా పిల్ల తింటది పాపం, ఈ పిసినారోడు ఎట్లా పాడేండు అని తిట్టింది. అంటే మేఘు కోసమా స్వీటు? మేఘు కోసమైతే ఏదైనా స్పెషల్ స్వీట్ తేవాలరా. స్పెషల్ స్వీట్లు అంటే మన షాపులా సోన్ పాపడా ఉంది, మైసూర్ పాకు ఉంది, ఎర్ర మిఠాయి ఉంది, పీచు మిఠాయి కూడా ఉన్నది. ఇవన్నిట్లా ఏది స్పెషల్ అంటావురా? నీ బొంద స్పెషల్ అంట. ఓ స్వీట్లు, నీదో షాపు. గట్లా అంటావేంద్రా? ఇది మా నాన్న నాకు ఇచ్చిన వారసత్వం. మంచి వారసత్వమే. కేక్ అని ఉందారా కనీసం నీ షాప్లో? కేక్ అంటే గా పట్ల 5 రూపాయలకో కేకు స్పాంజ్ కేక్ మావెట్టినా మన షాప్లో. కానీ మా అమ్మ షాప్కి వచ్చినప్పుడల్లా డబ్బా ఖాళీ చేసుడు పోవుడు. ఈ అవ్వ అని సప్పుడే కదా తెప్పించుడే మానేసిన. మంచి పని చేసినావు. నడు పక్కూరికి పోదాం. అరే, ఎందుకురా నీకు నా మీద గంత ప్రేమ? కేకుల బిజినెస్ పెట్టిస్తావరా ఇప్పుడంటే ఇప్పుడే? కేకులు కాదు, బోకులు కాదు, మేఘు కోసం కేక్ తీసుకొద్దాంపా. అరే, గిన్నెండ్లైతాంది మన ఫ్రెండ్షిప్. ఒక్కసారన్నా నా పుట్టినరోజుకు ఒక కేక్ అన్న పట్టుకొచ్చినావురా నువ్వు? చిన్నపిల్లల కేక్ ఏం కట్ చేస్తావురా, ఇంత పెద్దగైనావు. అరే, మీ గొప్పింటోళ్ళ ఇంట్లల్లా ముసలోళ్ళు కూడా కేకులు కట్ చేస్తారు కదరా. ఇట్లా అంతరాలు పెద్ద పెద్ద కేకులు. ఓ పెద్ద పార్టీ ఇస్తారు. మందులు, ఎగురుడు, దునుకుడు. అది సినిమాలరా అవులే, రియల్గా గట్ల ఎవడి ఏడు. అయినా ఇప్పుడు అవసరమారా పక్కూరికి పోయి మరి కేక్ తెచ్చుడు? ఆ పిల్లకి స్వీట్లు అంటే అసలే ఇష్టం ఉండదట. నీ కేక్ అంటే ఇష్టం ఉంటుందో లేదో, వట్టిగా నా షాప్ మూసుకొని పోవాలి, గిరాకీ దొబ్బుతుంది. అయితే నువ్వు ఈయనే చావు, నేనే పోయి తీసుకొస్తా. అబ్బో, నాకు ఇక్కడ ఉండబుద్ధి కాదురా నువ్వు లేకపోతే. పా, ఇద్దరం పోదాం. ఇంతకీ ఏం కేక్ తీసుకుంటావురా? కేక్ అంటే పెద్ద కేక్ దేకు, చిన్న ముక్క తీసుకో ఆమెకు. అంతే, చిన్న ముక్కే. చిన్న ముక్క కోసం పక్కూరికి ఓడిప్పుడు, ఒక్క ముక్క కోసం. అరే, 2 ముక్కలు తీసుకుంటా దారా, నీకో ముక్కిస్తానాడు, ఏడవకు. అట్లా అన్నావు, మంచిగుంది పా. అరే, నా బైక్ ఈడ వారేసినవురా, ఈ డొక్కు బండి పట్టుకొచ్చినావు. డొక్కు బండి అంటావేమ్రా? మా నాన్న బండిది. దీని మీద ఏ పనికి పోయినా సక్సెస్ అవుతాం. ఇంకొంచెం సేపు ఇట్లే పోయినామనుకో, యాక్సిడెంట్ అయి స్వర్గస్థులం అవుతాం. పిస మాట్లాడకరా నువ్వు. అరే ఇక్కడ చూడరా. ఏమైందిరా? గా రమేష్ గాడ్రా, మీ మేఘు భర్త. ఏం చేస్తున్నాడు వాడు? బండెందుకు ఆపినవురా? ఆగాగు, వాణ్ణి చూడు ఒకసారి. ఆహా, ఏమి కళ్ళురా, మత్తుల తేలుతాన్నరా. ఛీ, ఇక్కడంతా ఎంత అసహ్యంగా ఉందిరా. అసలు ఈ రూట్లో నుంచి ఎందుకు వచ్చినావురా? బాగురా, ఫాస్ట్గా పోదామన్నావు కదా, ఇది షార్ట్ కట్. అదంతా తిరిగిపోవాలంటే వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. నువ్వు స్వీట్ ఎప్పుడు పట్టుకపోయిస్తావు? అరే, ఫంక్షన్ అంటావేంద్రా?
కార్యం అంటే ఏందో తెలియదారా? తెలియదురా. మేక కూరల కార్యం అంటే తెలుసు, లివరు. కోడిల కార్యం అంటే కూడా తెలుసు, లివరు. కోడి లివరు. అరే మెదడుదా కూడా. కార్యం అంటే ఫస్ట్ నైట్ రా. అవునా? అంటే ఇవాళ ఇల్లది టూ ఇన్ బతుకు. గాదానికి కూడా స్వీట్ తెమ్మంటే చచ్చిండారీడు. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకురా? అబ్బా, మనం ఆమె కోసం అక్కడ దాకా పోయి కేక్ తెచ్చుడు ఎందుకురా? అరే ఏదో అట్లా సంతోషం అవుతుందిరా మనసుకు. మనసుకి నచ్చిన వాళ్ళకు ఏం చేసినా సంతోషమే. ఇక సూక్తులు చెప్పమంటే చెప్తావు. వీడు చూడు ఎట్లా తాగుతాడో. ఇంతగానం తాగుతూ చస్తాడు రాడు. గివాళ్ళు ఎవడన్నా గంతగానం తాగుతాడ్రా? అరే నువ్వు ఇక్కడ నుంచి నడువురా తొందర. వామిటింగ్ వస్తుంది నాకు ఈ వాసనకి. అయినా అయితే ఇక్కడ తాగుతున్నాడేంది? హెల్త్ పాడైతే వాని బొందా. వాని గంతగానం ఉన్నదనుకుంటానవా? ఏడ షీప్ గత్త ఆడ తాగుతాడు. మిగిలిపోయినాయి అన్ని ఈడ వారేసిపోతారు కళ్ళుకుండలు. తక్కువ రేటుకి వచ్చినాయని ఈడు తాగుతాడు. అసలు పైసలన్నా తీసుకుంటారో లేకపోతే వట్టిగానే తాగిపోమ్మంటారో. ఓ ఇంకో కుండ తీసుకురారా. ఏంది మామా? ఇంకో 4 కుండలు తెచ్చిడ వాడే. మస్తున్నాయి కదా, తాగుతా. వీడెవడ్రా? ఏదో తేడాగాని లెక్కున్నాడు. ఆడు తేడాగాడే, చూస్తే కనబడతలేదా? ఆ డ్రెస్సు అన్నమాట. ఏ మామా, ఇంకెన్ని తాగుతావు మామా? లేవింకా, అయిపోయినాయి. వీనెక్కశకలు. నేను చూసిన అందులో 10 గాలున్నాయి కుండలు. ఆ 10 తాగి పోవాల్సిందే ఇయ్యాల. నిన్న అసలే అది ఫస్ట్ వచ్చింది. ఇడిసిపెట్టి వీకుడు ఎందుకని పోలే ఎటు. తాగనన్నలేను. ఇవాళ పిచ్చెక్కింది నాకు. కొంచెం అయితే దాని పీక విసుకుతు నేను. అయ్య మామ, కొత్తగా పెళ్ళైందన్నావు, అప్పుడే పీక విసుకుతావా? ఏందిరా వీడు మీకు పీక విసుకుతా అంటున్నాడు? నేను చెప్పినట్టు తినకపోతే పీకనే విసుకుతా. ఇసుకుడు కాదు, కోసి కారం పెడతా. కొంచెం మెల్లగా తాగు మామ. కమ్మ ఉన్నదిరా. ఇంకో 4 దేపోవే. ఇప్పటిదాకా తేరా తేరా అన్నావు కాబట్టి నేను తేలేదు. ఇప్పుడు తేపోవే అన్నావు కదా, తెస్తా. ఇంకా 3 ఉన్నాయి మామ. 3 ఆల్రెడీ తాగేసినావు. 3టికి 3 పట్టుకురా పోయే. పోయే నా ముద్దుల రాని పో. తెస్తాను మామ. నీకోసం రోజు దాచుంచుతున్నాను కదా. మొన్నటిదాకా మస్తు మిస్ అయినా మామ. ఎందుకు రాలేవు? చెప్పిన కదనే, పెండి వేసుకోవడానికి పోయినా గాడ మా మామ ఒకటే సీసా తెప్పించిండు. గది ఎటు జాలలే, కిక్కే రాలే. అంత తీయగెట్ల పాడైంది. కళ్ళంటే గిరి ఫుల్లగా కమ్మ ఉంటది. మరేమనుకుంటున్నావు? ఇక్కడ గట్లనే ఉంటుంది. వీడి బోందా మొత్తం ఈగలు వాలి కుళ్ళిపోయి ఉన్న కళ్ళు తాగుతాడు. ఎప్పుడో చస్తాడుగా నీడు. అరే గింత అన్హైజీనిక్ ప్లేస్లో తాగితే వామిటింగ్ కాదారా? ఏమో వేస్ట్ గాడు. ఓ చెప్తాను నేను. రోజు నా కోసం 6 కుండలు దాచిపెట్టు. ఎవ్వలొచ్చినా ఇయ్యకు. ఇక్కడికి ఎవరు వస్తారు, ఎవరు తాగుతారు? ఆ పుల్లటి కళ్ళు కుండలు తీసుకునేది నువ్వు ఒక్కనివే మామ. అందుకే నీకోసం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మరి 10 రూపాయలు ఎందుకే? 5 రూపాయలు చేయొచ్చు కదా. ఒక కుండకు 10 రూపాయలు అంటే పైసలన్నీ పోతాన్నాయి నాకు. అట్లాంటివేంది మామ? 10 రూపాయలు ఎక్కడ తీసుకుంటే? 5 రూపాయలు. 15 రూపాయలకు 6 కుండలు ఇస్తానా? మళ్ళా 15 ఎందుకే? 10కి ఇయ్యరాదు. సరే తీ మామ, రోజు వస్తా అన్నావు కదా, ఇస్తతి. విన్ బతుకు చూసినవారా? 10 రూపాయల కుండలట అవి. అరే నాకు తలనొప్పి స్టార్ట్ అయిందిరా. తిప్పినట్టు అవుతుంది. ఈ వాసన ఎంత ఘోరంగా ఉందిరా ఇక్కడ. నడువు రసాలిగా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు నన్ను? ఆగురా, గదాని మాటలు జోకున్నాయి. అయినా ఇవాళ గన్ని కుండలు తాగుడు అవసరమా మామ? ఇవాళ అసలే కార్యం ఉందంటివి. తెల్ల బట్టలు వేసుకొని అందులోనే ఉచ్చబోయబడుతుంది. సి పాడుగాను. మరి గిన్ని కుండల కళ్ళు తాగితే ఉచ్చరాకేమత్తది? ఓ మాయా మాయా. మామ, నా పేరు మాయా. గదే వాడతాను కదనే. మాయా మాయా. ఈ మాయ ఎట్లుంటుంది రైడా? గింత వాసనల గింత కంపులా? కాదు మామ, గా తెల్ల బట్టలు వేసుకొని వత్తివి.
పోయినాక రాత్రికి వేసుకుంటే ఏమో మళ్ళా ఓడేసుకుంటాడే. పోగానే పని కానిస్తాయిగా. గట్ల కాదు మామ, ఒకటి తాగినావనుకో, ఒకటేందే ఒకటి అంటే ఒక్క కుండ తాగినావనుకో కిక్కెక్కుతుంది. ఎక్కింది. 2 కుండలు తాగినావనుకో నీ విశ్వరూపం చూయించవచ్చు అక్కడ. చూయించుతా. 3 కుండలు తాగినావనుకో అక్కడ సుక్కలు చూయించవచ్చు. సుక్కలు దానికి శనికి స్టార్ట్ అవుతుంది చూడియాల. ఏందిరా ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు? పాపం అనిపిస్తాందిరా ఆ పిల్లని తలుసుకుంటే. అంతే మామ, అక్కడికే చాలు. 4, 5, 6 తాగినావనుకో నువ్వు ఫట్ అవుతావు. అక్కడేం చేసేది ఉండదు ఇక. నీకు తెలియదు నా ముచ్చట. నేను రోజు తాగుతానా తాగనా, ఏమైంది? ఏం కాదు. సప్పుడేక నడుచుకుంటా పోతా గంభీరంగా. పోయి సక్కవంట. ఇన్ని రోజుల సంధి తాగుతాన్నా. ఇక మా పక్కింటి ముసలి ఎన్నడన్నా గుర్తుపట్టిందా నేను తాగుతా అని? నేను అసలు కళ్ళు సుక్క ముట్ట అనుకుంటుంది పిసది. ఎందుకంటే ఇక తాటి చెట్ల కాడ నేను ఎన్నడూ చూడలే ఎవ్వరు. ఎప్పుడు గీడికే వచ్చి తాగుతా. మామకి మాయ అంటే ఇష్టం, అందుకే మాయ దగ్గరకు వచ్చి తాగుతాడు. దా నువ్వు కూడా ఒక పట్టు పడుతుందా? ఛీ, నేను ఇది తాగ మామ, నేను ఫ్రెష్దే తాగుతా. అరే నువ్వు బండి వెనక్కి తీస్తావా, నన్ను దిగి పొమ్మంటావా చెప్పు. పోదాంరా, ముందుకు పోదాం వెనుక పోదామంటావేంది? ముందుకు కాదు వెనుకకే దియ్యం. నాడు ఇంకోసారి ఇక్కడికి తీసుకురా చెప్తున్నా. అబ్బా, గది వచ్చింది ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నానే. మాయా, నేను కూడా మారిపోయినావు అనుకున్నా మామ. ఎందుకంటే నిన్న మొన్న రాలేవు కదా. నేనెందుకు మారుతానే? నిన్ననైతే నాకు పిచ్చెక్కిందిగా. వద్దామనుకున్నా కానీ మళ్ళా ముండా ఎంతవరకనే చెప్తుంది కావచ్చని భయమైంది. ఎవరికి చెప్తుంది మామ? ఇక్కడికి తీసుకొచ్చుకున్నావు కదా నీ ఇంటికి. పక్కింటోళ్ళకి ఇంటోళ్ళకి చెప్తే ఎట్లుంటుంది? ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తానా నేను. దేపో ఇంకా 3 కుండలు దేపో. మరి నాకు కావాల్సింది ఇస్తావా మామ? ఇస్తాపోయే, నీకు ఇవ్వకుండా నేనేటి పోతా. అందుకే అత్తి నేను నీకోసం కాదే నేను వచ్చింది. ఛీ మామ, ఆ 10 రూపాయలు కూడా ఇవ్వకుండానే పోతావిగా నాకేందో ఇచ్చినా అని. మరి 10 రూపాయలు తీసుకుంటలేవు. 10 రూపాయల కోసం నేను ఏడుకన్నా పోతా. రోజు పుక్కానికే తాగబడుతుంది. నీకు ఏదంటే గది మాయా. థ్యాంక్ యూ మామా. తేపో తొందర రేపో, ఆయన్ని 3 కుండలదే. తెస్తానుండు. అమ్మ, పూలన్నీ దండలు కట్టాను, మంచం అంతా అలంకరించాను. ఎంత కమ్మటి వాసన వస్తుంది. ఈయన ఇంకా వస్తలేడు. దేవుడా, ఆ కళ్ళు వాసనకి వాంతి కాకుండా చూడు స్వామి. కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి, భయం వేస్తోంది. ఇంకా నేను చీర కట్టుకోవాలి. ఎవరైనా ఉంటే బాగుండు. అనితక్కని పిలిస్తే బాగుండు, కానీ తిడతాడేమో అయినా. నాకు అసలు చీర కట్టుకొని అలంకరించుకోవాలని లేనే లేదు. ఏడుపు వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నేను చచ్చిపోతే అమ్మ నాన్న బ్రతకరు. వాళ్ళకి నేనంటే ప్రాణం. అమ్మా, భయమేస్తోందమ్మా. చీకటి అయిపోయింది, ఆ రాక్షసుడు వచ్చేస్తాడు. చాలా అంటే చాలా భయమేస్తోంది. అమ్మా, అనితక్క వచ్చింది. నేను ఏడుస్తున్నానని ఈయనకి చెప్తే నన్ను చంపేస్తాడు. మేఘనా, రా అక్క. లేట్ అయిందా? ఏం కాలేదక్క. ఓ మేఘనా, నువ్వెందుకు వచ్చినావత్తా? ఇగో సీటు తెమ్మన్నావట కదన్నీ. కేక్ పట్టుకొచ్చిండు, పటు. సరే ఇటు ఇయ్యు. నువ్వు రాకిగా ఇటు దిక్కు, మంచిగా ఉండదు. ఊకొస్తున్నావు ఇటు సైడు. కొత్తగా అట్లా రావద్దు, అర్థం చేసుకోవాలి. ఏంట్రా ఆంటీ, ఎట్లా తయారు చేసినావో చూద్దామని వచ్చిన. నేను ఇప్పుడే వచ్చిన, మరి తొందరగా కానీ ఆడ వస్తాడు ఆయనత. సరే నువ్వు. మేఘనా, బాయ్ బాయ్. నేను ఏదైనా స్వీట్ తీసుకురారా అంటే కేక్ తెచ్చాడు.
నీకు స్వీట్స్ అంటే ఇష్టం లేదా మేఘన? ఇష్టం లేదక్క, కానీ కేక్ అంటే ఇష్టమే. పైగా ఇది బ్లాక్ ఫారెస్ట్, నా ఫేవరెట్ కేక్. నీకెలా తెలుసక్క ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం? నేను తేలే, మా మున్నగాన్ని తెమ్మంటే తెచ్చిండు. వాని షాప్లో మన స్వీట్లుంటే పట్టుకరారా అంటే కేక్ పట్టుకొచ్చినట్టున్నాడు. వాళ్ళు తినడానికి పోతారు అప్పుడప్పుడు పక్కూరికి. పోయినరేమో నీకు కూడా పట్టుకొచ్చిండ్రు. ముందుది తిను. నాకు ఇప్పుడు తినాలని అస్సలు లేదక్క. వద్దు. అలా అంటావేంటి మేఘన? నీకోసం నేను ప్రేమతో తెస్తే నేను నీకు నచ్చలేదా? ఎందుకక్క అలా అంటావు? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇప్పుడు అసలు తినాలని కూడా లేదు. తిను, తింటే చూడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క. అది చీర నువ్వు ముందు తిను, నేను ఇక్కడే ఉంటాను. తిన్నాక మాట్లాడుకొని అప్పుడు చీర కట్టుకుందు. మళ్ళీ ఈయన వస్తాడేమో అక్క. ఏం రాడు, మా వారు ఇక్కడే కూర్చున్నారు బయట. ఒకవేళ వస్తే తనని ఆపేస్తాడు. నన్ను పిలిచి నేను వెళ్ళాకే వస్తాడు. ఓకేనా? ముందు నువ్వు తిను. థ్యాంక్స్ అక్క. ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నం తిన్నావా? తినాలని లేదు. అలా అంటే ఎలా మేఘన? తినాలి కదా.